Hello guys, welcome back to our channel KNR University 2024-25 అకౌంట్ క్లియర్ సంబంధించినటువంటి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ కోసం సంబంధించినటువంటి ఫోర్త్ ఫేజ్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా ఫిఫ్త్ ఫేజ్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటారు అనమాట. ఓకే, టాపిక్లోకి వచ్చేసినట్టు ఇక్కడ ఏదైతే ఫోర్త్ ఫేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే కూడా రీచ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏదైతే రిపోర్టింగ్ చేయడానికి మన ఇక్కడ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు, అదేవిధంగా మరి నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్ ఉంటుందా ఉండదని కూడా ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. ముందుగా ఇంకేమైనా కొత్త వారు వస్తే వెంటనే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మీరు ఈ వీడియో మీరు చూడాలి, ఎందుకంటే ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుందన్నమాట ఫోర్త్ ఫేజ్ గురించి అనమాట. అందుకే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి అనమాట నోటిఫికేషన్ మనకి ఏమి ఇచ్చారని ఇక్కడ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ జాయినింగ్ ఆఫ్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ యాజ్ విన్ ఇక్కడ ఎక్స్టెండెడ్ అప్ టు 4 PM on 10th అనమాట. ఓకే, మనకు రేపటి వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అందరూ స్టూడెంట్స్ అనమాట ఇంకెవరైనా జాయిన్ కాకపోతే వెంటనే వెళ్ళి మీరు ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్ చేసుకుని అదేవిధంగా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్తో మీరైతే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చినా కాలేజీలు అయితే అమౌంట్ కట్టేసి మీరైతే జాయిన్ కావాల్సి ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఐ థింక్ సో మేబీ ఫిఫ్త్ ఫేజ్ మేబీ కండక్ట్ చేయకపోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు టైం ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి అందరూ మరి ఇక్కడ ఫోర్త్ ఫేజ్లో సీట్ వచ్చిన అందరూ కూడా జాయిన్ కావాలి అనే ఒక ఉద్దేశం అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇదన్నమాట. ఓకే, కాబట్టి అందరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్ బీగా ఎవరికైతే సీట్ వచ్చినో జాయిన్ కండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత నాకు ఏమర్థం అవుతుందంటే మేబీ ఫిఫ్త్ ఫేజ్ ఉండకపోవచ్చు అని అర్థమవుతుంది. కాబట్టి అందుకే వీరు మన కేఎన్ఆర్ యూనివర్సిటీ కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, ఇదన్నమాట అప్డేట్ అనమాట. మీకు ఒక క్లారిటీ వచ్చి భావిస్తా ఉన్నాను. ఓకే, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ కేస్ మన ఫిఫ్త్ ఫేజ్ ఉన్నట్లయితే ఒకసారి మీకు స్టెప్ బై స్టెప్ మళ్ళీ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ వీడియో సెక్షన్లలో. ఓకే, రిగార్డింగ్ దిస్ ఏమైనా స్కాలర్షిప్ మనకు డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు జాయిన్ అవ్వాలైతే అప్లై చేసుకోండి. ఓకే, ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.